బ్రిటన్‌లో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. లండన్ నగరంలో ఏకంగా లక్షకు మించి జనం ర్యాలీగా రావడంతో వీధులన్నీ నిండిపోయాయి. అయితే లండన్ ఆందోళనల వెనుక ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ధోరణి ఒక్క యూకేలోనే కాదు అనేక పాశ్చాత్య దేశాల్లోనూ జరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో అక్రమ వలసలపై జనం ఆగ్రహంగా ఉన్నారు. తమ అవకాశాలను వలసదారులు దోచుకోవడంతో పాటు జీవితాల్ని సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ సంస్కృతి పాడవుతోందని ఆయా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లేటెస్ట్ గా బ్రిటన్ లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది. బ్రిటన్లోని కీలక నగరాల్లో వలసలపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని అక్కడి రాజకీయ పార్టీలు ప్రజలను ఎగదోసే పనిచేస్తూ లబ్ధి పొందుతున్నాయి. దీనిని అమెరికాలోని రిపబ్లికన్ల విషయంలో స్పష్టంగా చూడొచ్చు. ఇటీవల కాలంలో జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలా కీలక ఐరోపా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా యూకేలో టామీ రాబిన్సన్ నేతృత్వంలోని జరిగిన వలస వ్యతిరేక ఆందోళనలు కొన్ని స్పష్టమైన సంకేతాలు పంపింది. దీనికి ఏకంగా 1,00,000 మంది హాజరు కావడంతో లండన్ వీధులు జలసంద్రంగా మారాయి. సాధారణంగా ఈ యూరోపియన్ దేశంలో జనం ఇంతలా గ్యాదర్ కావడం అసాధ్యం. అలాంటిది స్వచ్ఛందంగా జనం తరలి రావడం గమనించాల్సిన విషయంగా చెబుతున్నారు పరిశీలకులు. ఇంగ్లాండ్ సంస్కృతి గుర్తింపును రక్షించుకోవడం చుట్టూనే ఈ ఆందోళన జరుగుతుందని అంటున్నారు ఉద్యమ నేతలు. వలస వ్యతిరేక నినాదాలు, ప్రసంగాలు, ప్రెకార్డులతో నిండిపోయింది. చాలా వరకు ఈ ఆందోళన శాంతియుతంగా ముగిసింది. దీనికి తోడు ప్రత్యర్థి గ్రూపులు కూడా ఆందోళన చేపట్టడంతో స్వల్ప ఘర్షణలు జరిగాయి. కానీ రాబిన్సన్ చేపట్టిన ఆందోళన వలసలపై వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఏకమైందో తెలియజేస్తోంది. ప్రస్తుతం యూకేలో గృహాలు, వేతనాల కొరత తీవ్రంగా ఉంది. వలసల కారణంగా ప్రజాసేవల రంగాలపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఉద్యమకారులు వలస విధానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. తమ దేశంలోకి అక్రమంగా డంకీ రూట్లలో వచ్చి ఆశ్రయం పొందిన వారితో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. దేశంలో జరుగుతున్న భారీ నేరాల్లో వలసదారుల పాత్ర ఉంటుంది. ఈ విషయాలను జనానికి చూపిస్తూ రెచ్చగొట్టడం వల్లనే స్థానికుల్లో ఆగ్రహం పెరిగింది. అందుకే రాబిన్సన్ ఉద్యమానికి అంత లెవెల్లో జనాలు హాజరయ్యారు. అయితే రాజకీయ నాయకులు, ఉద్యమకారులు ఉద్దేశపూర్వకంగానే జనంలో భయాన్ని పెంచారు. వాటి నుంచి రాజకీయ లబ్ధి పొందాలని భావించారు. సంప్రదాయవాదులైన ఇన్ఫ్లుయెన్సర్లను, కామెంటేటర్లు వీలైనంతగా వారి సందేశాలను వ్యాప్తి చేశారు. దీంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కూడా తోడైంది. వలసలపై సంచలన ఆరోపణలను ప్రచారంలోకి తెచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చేలా రెచ్చగొట్టారు. రాజకీయ లబ్ధికి వీధుల్లో నిరసనలకు వలసలను మించిన అంశం లేదన్న విషయం వారికి బాగా తెలుసు. లండన్ లో అనూహ్య రీతిలో తలెత్తిన నిరసన ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. యూకే చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో లండన్ రోడ్లపైకి 1.10 లక్షల మంది వచ్చి నిరసన తెలిపారు. దీనికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం పేరుతో మరో నిరసన జరిగింది లండన్ లోనే. కాకుంటే ఈ నిరసనకు మద్దతుగా 5,000 మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాల్ని కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. అంతేకాదు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ విధానాల్ని తప్పుపడుతూ నినాదాలు కూడా చేశారు. వలసదారుల్ని వెంటనే వెనక్కి పంపించేయాలంటూ వలసలకు వ్యతిరేకంగా నినాదాలు రాసి ఉన్న ప్లెకార్డులని పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ నిరసనల్లో పాల్గొన్న వారిలో కొందరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న క్యాప్షన్ ఉన్న టోపీల్ని ధరించారు. వారితో పాటు చాలా మంది మేక్ యూకే గ్రేట్ అగైన్ అన్న టోపీలను కూడా ధరించారు. నిజంగానే ఇటీవల కాలంలో బ్రిటన్ కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఒక అంచనా ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ కు చేరుకున్నట్లుగా కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ఇలా వలసలు పెద్ద ఎత్తున చేరుకోవడంపై స్థానిక జనాభా ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు వలసల్ని ప్రభుత్వం హోటళ్లలో ఉంచడాన్ని తప్పుపడుతున్నారు. అక్రమ వలసలు దేశానికి భారంగా మారినట్లుగా యాంటీ ఇమ్మిగ్రేషన్ నిరసనకారులు మండిపడుతున్నారు. ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్సన్ కు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ లాంటి ప్రముఖుల మద్దతు ఉందన్న వార్తలొస్తున్నాయి. వలసదారులు దేశ వనరుల్ని వాడేస్తున్నారని, స్థానిక ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నట్లుగా నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉంటే అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారడమే కాదు, తమ జాతీయ గుర్తింపు, సంస్కృతి విలువలు ప్రమాదంలో పడుతున్నట్లుగా భావిస్తూ ఉన్నారు. నిరసనకారులకు నాయకత్వం వహిస్తున్న టామీ రాబిన్సన్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. వలసలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారికి వ్యతిరేకంగా స్టాండప్ టు రేసిజం పేరుతో నిరసన చేపట్టారు. ఇందులో కేవలం 5,000 మంది మాత్రమే పాల్గొన్నారు. వీరు తమ నిరసనలు తెలిపే వేళలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పోలీసుల ముందస్తు జాగ్రత్తల కారణంగా ఈ రెండు వర్గాలు ఒకరి ఎదుట మరొకరు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోటాపోటీగా నిరసనలు నిర్వహించిన నిరసనకారులు ఎదురుపడి ఉంటే పెద్ద సమస్యగా మారడమే కాదు, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేదని చెబుతున్నారు.
స్టాండ్ అప్ టు రేసిజం పేరుతో నిరసనలు తెలిపిన 5,000 మంది జనం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై వాటర్ బాటిళ్లు, ప్లకార్డులతో దాడికి పాల్పడ్డారు. ఈ అల్లర్లతో దాదాపుగా 26 మంది పోలీస్ అధికారులు గాయపడగా వారిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ అల్లర్లకు కారణమైన వారిలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఇది నిజం కాదని అంటున్నారు నిపుణులు. వలసలకు వ్యతిరేకంగా యూకే చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని రీతిలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీ రానున్న రోజుల్లో తీవ్రమైన రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోరాడకపోతే చనిపోతారంటూ వలస వ్యతిరేక ర్యాలీకి ఎలన్ మస్క్ మద్దతు ప్రకటించారు. బ్రిటన్లోని వలసదారులకు వ్యతిరేకంగా, అనుకూలంగా లండన్లో జరిగిన 2 ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. వలస వ్యతిరేక ర్యాలీలో 1,00,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మద్దతు తెలిపారు. ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. బ్రిటన్ ఇప్పుడు అక్రమ వలసలతో నిండిపోయింది. హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తోంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి 2 మార్గాలు: తిరిగి పోరాడండి, లేదంటే చనిపోతారు అని మస్క్ అన్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా స్టాండ్ అప్ టు రేసిజం పేరుతో మరొక గ్రూప్ నిరసనలు చేపట్టింది. ఈ 2 నిరసనలు అదుపు తప్పడంతో హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 26 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది అదుపు తప్పారని చెప్పవచ్చు. రాబిన్సన్ నేతృత్వంలోని యునైటెడ్ ది కింగ్డమ్ మార్చుకు సమాంతరంగా స్టాండ్ అప్ టు రేసిజం అనే కౌంటర్ ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారుగా 500 మంది పాల్గొన్నారు. ఈ 2 వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై బాటిల్స్ తో పాటు వస్తువులతో దాడులు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారని, వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 25 మందిని అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ అల్లర్లలో పాల్గొన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మార్ట్ ట్విస్ట్ తెలిపారు. నిజానికి ఇటీవల కాలంలో డంకీ రూట్లలో బ్రిటన్ కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్రిటన్ కు వచ్చే వారిలో చాలా మంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరిగిపోయింది.